ఎన్నికల బరి నుంచి కర్నూలు జిల్లా శ్రీశైలం అసెంబ్లీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆయన పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో శ్రీశైలం అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పేరును శ్రీశైలం శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఏవి సుబ్బారెడ్డితో పాటు ముఖ్య నేతలు ఇప్పటికే ఈ అంశంపై చర్చించారు. అయితే శ్రీశైలం నుంచి పోటీ చేసేది లేనిది ఆలోచించి చెబుతానన్నారు ఆయన. నంద్యాల నుంచి అసెంబ్లీకి టికెట్ ఆశించారు ఏవి సుబ్బారెడ్డి. అయితే ఆ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికే కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలో తనకు అందివచ్చిన అవకాశాన్ని ఏవి సుబ్బారెడ్డి సద్వినియోగం చేసుకుంటారా అనేది జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు స్వస్తి పలకడంతో కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. శ్రీశైలం టికెట్ పై గ్యారంటీ ఇస్తే టీడీపీలో చేరాలంటూ బైరెడ్డిపై అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు బుడ్డా రాజశేఖర్. ఈ ఎన్నికల్లో తన తమ్ముడు శేషిరెడ్డికి టికెట్ ఇస్తే ఆయన విజయానికి కృషి చేస్తానని బుడ్డా రాజశేఖర్ చెబుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఏవి సుబ్బారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏవి సుబ్బారెడ్డితో పాటు బైరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరిని దింపితే బాగుంటుందని జిల్లా టీడీపీ నేతలు చర్చిస్తున్నారు. పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం అభ్యర్థి ఎవరనే దానిపై ఇవాళ మధ్యాహ్నానికి స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. శ్రీశైలం ఎన్నికల బరి నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పుకోవడంతో అక్కడ టీడీపీ క్యాండిడేట్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే టీడీపీలో చేరాలంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్థానంలో బైరెడ్డిని పోటీకి నిలిపే యోచనలో టీడీపీ ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, కర్నూలు జిల్లా రాజకీయాల గురించి ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గతంలో కర్నూలు అసెంబ్లీ స్థానాల ఎన్నికల సంబంధించిన అభ్యర్థులను టీడీపీ అధిష్టానం నిన్న రాత్రి ఖరారు చేయడంతో తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా నిన్న శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏదైతే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి ఏదైనా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారని సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడంతో ఇలా రాజకీయాల్లో ఒక్కసారిగా అనేక మలుపు తిరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా అయితే తన కుటుంబ కారణాల వల్ల రాజకీయాల నుంచి స్వస్తి పొందుతున్నారని బుడ్డా రాజశేఖర రెడ్డి నిన్న కార్యకర్తల సమావేశంలో వెల్లడించడంతో శ్రీశైలం నియోజకవర్గ ఏదైతే టీడీపీ అభ్యర్థి ఎవరైనా దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో పాటు అధినేత చంద్రబాబు కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. నిన్న రాష్ట్రం నుంచి కూడా ఏ అభ్యర్థి అయితే సమావేశం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో శ్రీశైలం వైసీపీ అభ్యర్థి
తిరుపతి చక్రపాణి రెడ్డి ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో సడన్ గా కేవలం తక్కువ సమయం ఉంది ఎన్నికలకు. తిరుపతి చక్రపాణి రెడ్డిని తీసుకునే అభ్యర్థి ఎవరైనా దానిపైన కూడా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ తీసుకొని అభ్యర్థులు మరి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ జవి సుబ్బారెడ్డి ప్రధానంగా నిలబడితే బాగుంటుందని ప్రారంభించడం ఒక ఆలోచన వచ్చారు. అయితే ఆయనతో కూడా టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా సమాలోచన చేశారు. అయితే కొంత నాకు సమయం కావాలి, ఏ విషయాన్ని కూడా నేను త్వరలోనే తెలియజేశారు. ఎందుకంటే సడన్ గా మీరు మాకు అవకాశం కల్పిస్తున్నారు, Okay. సమయం తక్కువ ఉంది, మిగతా కార్యకర్తలతో అభిమానులతో మాట్లాడాల్సింది. నేను నంద్యాల టికెట్ ఆశించాను, కానీ శ్రీశైలం టికెట్ ఇస్తామంటున్నారు. శ్రీశైలంలో కూడా కొంతమంది సంబంధించిన అనుచరులుగా ఉంది, వారితో మాట్లాడిన తర్వాత ఏ విషయాన్ని కూడా Right. కూడా ఏ విషయం బాగా చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ.